ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా 9 కోట్ల మందికి మేలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అందువల్ల సోషల్ మీడియాలో ఈ పథకానికి అనేక మంది అప్డేట్స్ ఇస్తున్నారు. వీటిలో కొన్ని మాత్రమే నిజం, కొన్ని అసత్య ప్రచారాలు ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ ప్రచారం జరిగింది. పీఎం కిసాన్ ని కేంద్ర ప్రభుత్వం డబుల్ చేయబోతోందని, ఇప్పుడు వస్తున్న 6,000కి బదులుగా 12,000 చొప్పున ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. దీనిపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు 3 విడతల్లో సంవత్సరానికి 6,000 చొప్పున కేంద్రం ఇస్తోంది. ఇప్పటి వరకు 21 విడతలు ఇచ్చింది. 22వ విడత డబ్బును ఫిబ్రవరిలో ఇవ్వనుంది. అయితే 2024 డిసెంబర్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ పథకం డబ్బును 12,000 చేయాలని కోరింది. రైతులకు ఖర్చులు పెరిగాయని, అందువల్ల 2019లో ఇస్తున్నట్లే ఇప్పుడు ఇస్తే సరిపోదని తెలిపింది. దాంతో కేంద్రం మనీ పెంచాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా డిసెంబర్ 12న రాజ్యసభలో ఎంపీ సమీరుల్ ఇస్లాం ఈ విషయాన్ని లేవనెత్తారు. పీఎం కిసాన్ ని 12,000 చేసే ఉద్దేశం ఉందా అని అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. పీఎం కిసాన్ ని పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని చెప్పారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది. కానీ మనీ పెంచకపోవడం రైతులకు విచారకరమే. సమీరుల్ ఇస్లాం మరో ప్రశ్న వేశారు. పీఎం కిసాన్ పథకం పొందాలంటే రైతులు తప్పనిసరిగా రైతు ఐడి కలిగి ఉండాలా అని ఆయన అడిగారు. దీనికి ఠాగూర్ సమాధానమిస్తూ తప్పనిసరిగా ఐడి కలిగి ఉండాలని చెప్పారు. ఐడి కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది కొత్త రైతులకు మాత్రమే అన్నారు. ఆల్రెడీ 14 రాష్ట్రాల్లో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టిన రాష్ట్రాల్లో రైతులకు ఐడి కార్డు ఇస్తారు. దానిపై ఒక నెంబర్ ఉంటుంది. అది ఆ రైతు ఐడి అవుతుంది. ఆ ఐడి ఉన్న రైతులు పీఎం కిసాన్ కోసం అప్లై చేసుకోకపోతే ఐడిని ఉపయోగించి అప్లై చేసుకోవచ్చు. ఐడి లేని రైతులు తమ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించకపోతే వారు ఐడి లేకుండానే పీఎం కిసాన్ సైట్లో పథకం కోసం లబ్ధిదారులుగా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణలో ఇది అమలవుతుందా? ఈఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో అమలవుతోంది. తెలంగాణలో ఇంకా మొదలవ్వలేదు. త్వరలో చేపడతారు. ప్రస్తుతం అమలవుతున్న రాష్ట్రాలను చూస్తే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో రైతుల యూనిక్ ఫార్మర్ ఐడి ప్రక్రియ అమల్లో ఉంది. మొత్తం పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో 85% మంది 14 రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. వీటిలో రిజిస్ట్రేషన్ ఐడి ప్రక్రియ పూర్తయితే ఈ పథకం అమలు మరింత చక్కగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తోంది. అందుకే ఈ ఐడి ప్రక్రియపై కేంద్రం చాలా ఫోకస్తో ఉంది. తెలంగాణలో కూడా రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం పోర్టల్ ఉంది. కానీ కేంద్రం నుంచి పీఎం కిసాన్కి తప్పనిసరి చేసిన జాబితాలో తెలంగాణ లేదు. ఏపీలో ఇది 2025 ఫిబ్రవరి నుంచి ప్రారంభమైంది. రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా చేయించుకున్న వారికి కేంద్రం ఐడి కార్డులు ఇస్తోంది. ఇది ఉంటే కేంద్రం వచ్చే పథకాలను పొందడం తేలికవుతుంది, లేకపోతే కష్టమవుతుంది. మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.